సో మొత్తానికి కారం జన్ముడైతే వచ్చేసాడనమాట. కారం జన్ముడు ఎవరయ్యా అంటే అదేనండి డీజే టిల్లు. సో టిల్లు స్క్వేర్ అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రొమాంటిక్గా కూడా ఉందన్నమాట. అనుపమ పరమేశ్వరన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం, అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం హార్ట్ బ్రేక్ అయిపోద్ది. ఇందులో మాత్రం రొమాన్స్ చాలా గట్టిగా ఘాటుగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సో ఆల్రెడీ ట్రైలర్ స్టార్టింగ్లోనే పెళ్లి గురించి క్లారిఫికేషన్ ఇచ్చిన వెంటనే మంచి రొమాంటిక్గా అయితే పెట్టారనమాట లిప్లాక్ కార్లోనే. సో మరి అనుపమ పరమేశ్వరన్ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఇక ట్రైలర్లోకి వెళ్ళిపోతే మాత్రం ఈయన ఆల్రెడీ ఇంతకుముందు రాధికా గారితో బ్యాంబూ చికెన్ తినడానికి వెళ్ళి చికెన్ ఆవిడ తిని బ్యాంబూస్ ఈ నోట్లో పెట్టిందని క్లారిటీ ఇచ్చేశారు ఆయన. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మాత్రం మరి వెరైటీగా ఏదో బ్యాక్గ్రౌండ్ మాఫియానా లేదా రౌడీసా ఈ టైప్లో అయితే ఉంది. మురళీ శర్మ గారు ఉన్నారు, అలాగే ఆయన డీజే టిల్లు గారికి గొడుగు పట్టడం ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. అలాగే ఇంకా మిగతా తెలిసిందే కదా, ఆయన కింద మార్కస్ వీళ్ళందరూ కూడా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. మెయిన్ హైలైట్గా అయితే మాత్రం వీళ్ళిద్దరిని చూపిస్తూ ఉన్నారన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అనుపమ గారు అలాగే డీజే టిల్లు, అదేనండి సిద్ధు జొన్నలగడ్డ గారు. సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, అసలు దేనివల్ల కలవాల్సి వచ్చింది, మళ్ళీ దేనివల్ల విడిపోవాల్సి వచ్చింది, మరి డీజే టిల్లు గారికి ఎందుకు అంత కోపం వచ్చింది, ఇవన్నీ మెయిన్ పాయింట్స్గా తిప్పుకుంటూ వచ్చానమాట. తెలిసిందే కదా, ఫస్ట్ పార్ట్లో కూడా మనకి ఫన్నే మెయిన్ హైలైట్గా అయితే పెట్టారు, ఫన్ను ప్లస్ రొమాన్స్. సో ఇందులో కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది, కాకపోతే కొంచెం యాక్షన్ కూడా ఉంటుందని తెలుస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ ఆయన క్యారెక్టర్ గురించి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేశారు ట్రైలర్ లాస్ట్లో. ఊరిలో ఉన్న పంచాయతీలన్నీ తీసుకున్న నెత్తిని వేసుకునే కారం జన్ముడిని అని చెప్పి. అలాగే ఈ మూవీలో అనుపమ గారి ఫాదర్ అయితే అడుగుతూ ఉన్నారనమాట, అబ్బాయిని ఎలాగైనా పెంచేది అంటే. ఆయన ఇంకా కామెడీగా చెప్పారు వాళ్ళ ఫాదరు, మేము పెంచలేదు ఆడే పెరిగిండు అని చెప్పి. సో ఫన్ అయితే అక్కడ మిస్ అవ్వలేదు, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫుల్ మీల్స్ అయితే దొరికేలా ఉందన్నమాట. సో రొమాంటిక్గా ఉండే వాళ్ళకి కూడా ఫుల్ మీల్స్ దొరికేలా ఉంది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే డైలాగ్స్ కూడా వెరైటీగా ప్లాన్ చేశారని చెప్పచ్చు. మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ బంద్ చేయడేంది అని చెప్పి, అలాగే మీ పరిస్థితి అర్థం చేసుకొని అవి నా ప్రాబ్లమ్స్గా ఆలోచించి నేను ఫీల్ అయ్యి ఇవన్నీ వద్దు అని చెప్పి అంటాం. అలాగే గన్ తీసుకొని ఏకంగా షూట్ చేసేస్తూ ఉన్నారనమాట డీజే టిల్లు గారు. మరి అది ఎందుకు దారి తీసింది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ.